నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటితో ముగియనున్న కడప మహానాడు చివరి రోజు భారీ బహిరంగ సభకు తరలివస్తున్న ప్రజలు. నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, రేపు సిఐఐ సమావేశంలో పాల్గొననున్న సీఎం. తిరుపతి జిల్లాలో అటవీ సిబ్బందిపై ఏనుగుల దాడి. సెక్షన్ ఆఫీసర్ మునిస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్ కు గాయాలు. వైసీపీ పాలనలో ఉమ్మడి కడప జిల్లాలో భూ కబ్జాలు. ఇష్టానుసారం దోచుకున్న వైసీపీ నేతలు. ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం. ప్రభుత్వ విధుల నుంచి తప్పుకున్న ఎక్స్ అధినేత. కడప గడపలో అట్టహాసంగా సాగుతున్న తెలుగుదేశం మహానాడు తుది అంకానికి చేరింది. చివరి రోజు అయిన నేడు భారీ విజయోత్సవ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభకు దాదాపు 5 లక్షల మంది తరలివస్తారని అంచనా. గత ఏడాది ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడకపోవడంతో మహానాడును నిర్వహించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించినప్పటికీ ఇంతవరకు పార్టీ పరంగా విజయోత్సవ సభ నిర్వహించలేదు. మహానాడులో భాగంగా నేడు కడప గడ్డపై ఘనంగా సభను నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. మహానాడు వేదిక మీద మై టీడీపీ యాప్ను ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తల నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడి వరకు వారి పనితీరును బేరీజ్ వేయనున్నారు. తద్వారా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మహానాడు సభ ముగిసిన అనంతరం ఆయన కడప నుంచే నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే సిఐఐ ఏజీఎం సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం ఈ నెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జూన్ 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు సీఎం పింఛన్లను అందజేయనున్నారు. గున్నేపల్లి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం సాయంత్రం అమరావతికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బోయపల్లి వద్ద అటవీ శాఖ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి. సెక్షన్ ఆఫీసర్ మునిస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్ పై ఏనుగులు తిరగబట్టడంతో వారు గాయపడ్డారు. దీంతో ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. యలమంద గ్రామ ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం సోమశిల దక్షిణ కాలువలో చిరుత మృతి చెందింది. చింతల ఆత్మకూరు వద్ద మృతి చెందిన చిరుతను గ్రామస్తులు గుర్తించారు. నీళ్లు తాగడానికి వచ్చి నీటి ప్రవాహంలో కొట్టుకుని ఊపిరాడక మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుతకు 2 ఏళ్ల వయసు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్మంతా చివరికి ఎక్కడికి చేరిందో తేల్చడమే లక్ష్యంగా ఈ కేసులోని ప్రధాన నిందితుడైన రాజకేశిరెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. కానీ దర్యాప్తునకు అతడేమాత్రం సహకరించలేదని తెలిసిందే.
త్వరలో మిగతా నిందితుల్ని విచారించాలని ఈడీ నిర్ణయానికి వచ్చింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న రాజ్ కేశిరెడ్డిని బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5:40 వరకు అంటే 8 గంటలకు పైగా జైలు లోపలే విచారించారు. మొత్తం 100కు పైగా ప్రశ్నలు ఈడీ అధికారులు అడిగినట్లు తెలిసింది. ప్రధానంగా మద్యం కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూలుకు అనుసరించిన విధానాలు, సొత్తు మళ్లించడానికి సృష్టించిన డొల్ల కంపెనీలు, అనేక అంచెల్లో వాటితో జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఆ సొత్తును వెనక్కి రాబట్టి పెట్టిన పెట్టుబడులు వంటి అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. కొల్లగొట్టిన సొత్తెక్కడ, ఏ మార్గాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, అంతిమ లబ్ధిదారు ఎవరు అని ప్రశ్నించినట్లు సమాచారం. అత్యధిక ఆర్డర్లు పొందిన మద్యం సరఫరా సంస్థలు, కల్పిత డొల్ల కంపెనీలకు మధ్య భారీ ఎత్తున లావాదేవీలు ఎందుకు జరిగాయని ప్రశ్నించినట్లు తెలిసింది. బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీలతో నిధుల మళ్లింపు మనీ లాండరింగ్ కాకపోతే మరేంటని రాజ్ కేశిరెడ్డిని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్ కేశిరెడ్డి మాత్రం దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేసి సంపాదించిన సొమ్మునే వ్యాపారాల్లో పెట్టానని బుకాయించినట్లు సమాచారం. పలు మద్యం కంపెనీల లావాదేవీల నుంచి రూటింగ్ జరిగినట్లు ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే మౌనం దాల్చినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల ఖాతాల నుంచి ముంబై చిరునామాతో ఉన్న క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 30 కోట్లు, ఓల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 30 కోట్లు, నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 10 కోట్లు, విశాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 4 కోట్ల రూపాయలు తొలిదశలో జమైనట్లు ఈడీ గుర్తించింది. ఎవరి ఆదేశాల మేరకు ఆ కంపెనీ ఖాతాల్లోకి నిధుల మళ్లింపు జరిగిందంటూ రాజ్ కేశిరెడ్డిని ప్రశ్నించింది. అసలు ఆ కంపెనీల పేర్లే వినలేదని రాజ్ కేశిరెడ్డి చెప్పినట్లు సమాచారం. కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైఫెర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, యష్ బులియన్ వంటి సంస్థలను మనీ లాండరింగ్ కోసం వినియోగించుకున్నారా అని ఈడీ అడగ్గా వాటికి రాజ్ కేశిరెడ్డి సరైన జవాబివ్వలేదని తెలిసింది. దాటవేత ధోరణిలో సమాధానమిచ్చిన రాజ్ కేశిరెడ్డి కొన్నింటికి పొడిపొడిగా జవాబులు చెప్పినట్లు సమాచారం. ఈ వివరాలతో పాటు ఈ కేసును తొలి నుంచి దర్యాప్తు చేస్తున్న సిట్ ఇచ్చిన నోట్, సేకరించిన ప్రాథమిక వివరాలు అన్నీ విశ్లేషించి మిగతా నిందితుల్ని ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. వైసీపీ పాలనలో ఉమ్మడి కడప జిల్లాను ఆ పార్టీ నాయకులు చెరబట్టారు. యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. వేల ఎకరాల ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు. ఇందుకు అధికారులను మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభపెట్టారు. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి వంటి నేతలు ఏకంగా ఎస్టేట్లను నిర్మించేసుకున్నారు. కొందరైతే చెరువుల్ని, శ్మశానాల్ని వదిలిపెట్టలేదు. ఆ అక్రమాల గుట్టును కూటమి ప్రభుత్వం విప్పుతోంది. ఆక్రమణలో ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికి బయటపడిన అక్రమాలు, ఆక్రమణలు కొన్నే. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే వెలుగులోకి వచ్చేవి మరెన్నో. వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 53 ఎకరాల అటవీ భూములు, 10 ఎకరాల అసైన్డ్ భూముల్ని ఆక్రమించేశారు. సీకే దిన్నె మండలం సుగాలిబిడికి వద్ద 146 ఎకరాల ఎస్టేట్లో వీటిని కలిపేసుకున్నారు. త్రిసభ్య కమిటీ సర్వే చేసి ఆక్రమణల్ని నిగ్గు తేల్చింది. అధికారులు ఇటీవలే ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా సజ్జల కుటుంబ సభ్యుల తీరు మారలేదు. ఆక్రమించిన భూములు సహా మొత్తం ఎస్టేట్ గేటుకు తాళం వేసేసి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ, గుత్తేదారైన మేడా రఘునాథరెడ్డి చాలా సంపన్నుడు. అయినా ఆయన అసైన్డ్ భూముల్ని ఆక్రమించి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి తన పేరు మీద, కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద రాయించుకోవడంలో దిట్టగా మారారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేశారు. ధనవంతులైన తన కుటుంబ సభ్యుల్ని పేదలుగా చూపించి వాటికి పట్టాలిప్పించుకున్నారు. వందల ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నా దర్జాగా పండ్ల తోటలు పెంచుతున్నారు. రఘునాథరెడ్డి అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చింతలకుంట గ్రామంలో అసైన్డ్ భూముల్ని సొంతం చేసుకుని వైసీపీ తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ విధానంలో యాజమాన్య హక్కులు పొందారు. చింతలకుంట రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 2C కింద 2 ఎకరాలు, 2Aలో 3, 2B కింద 2.5, 4/5 కింద
0.54 ఎకరాలు ఆయన పరమయ్యాయి. రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్లోనూ ఆ భూములు తనవేనని ఆయన పేర్కొన్నారు. వాటిని అక్రమంగా దక్కించుకున్నారని గుర్తించిన రెవెన్యూ శాఖ తాజాగా నోటీసులిచ్చింది. రఘునాథరెడ్డి నందలూరు మండలం లేబాకలో కుటుంబ సభ్యుల పేరిట 109 ఎకరాల వరకు కాజేశారన్న అభియోగాలపై నోటీసులిచ్చింది. చెన్నయ్య గారిపల్లె, ఈడిగపల్లె, ఎర్రచెరువులపల్లి, చింతలకుంట, టంగుటూరు, నాగిరెడ్డిపల్లె, గట్టుమీదిపల్లె, నందలూరు, మదనమోహనపురం, పాచికాలువకుంట, శేషాగారిపల్లె, టీవీ రాచపల్లె, టీవీపురంలో మేడా కుటుంబ సభ్యులతో పాటు వైసీపీకి చెందిన ఇతర నేతలపైన వందలాది ఎకరాలు కబ్జా ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై నందలూరు ప్రజలు ప్రతి సోమవారం కలెక్టరేట్కొచ్చి ఫిర్యాదులు చేస్తుండగా కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న మేడా విజయశేఖర్ రెడ్డి రఘునాథరెడ్డికి సమీప బంధువు. సంపన్నుడైన ఆయన లేబాకలో సర్వే నెంబర్ 1242/2లో 2.37 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫ్రీహోల్డ్ కింద యాజమాన్య హక్కులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనకు రెవెన్యూ శాఖ నోటీసులిచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వందల ఎకరాల ప్రభుత్వ పేదల భూముల్ని ఆక్రమించినట్టుగా ఆరోపణలున్నాయి. అంతేకాదు ఏకంగా ఏడుకొండల వెంకన్నకే శటగోపం పెట్టారు. రాజంపేట మండలం ఆకేపాడులో చమర్తి పిచ్చిరాజు, పద్మరాజు చిన్నంరాజులకు సర్వే నెంబర్ 56/1లో ఉన్న 5 ఎకరాల భూమిని తన పేరిట రాయించేసుకున్నారు. ఇందులో 1.50 ఎకరాల భూమిని టీటీడీ పేరిట 2021 మే 6న రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత దేవస్థానం నిధులతో అందులో కళ్యాణ మండపం కట్టించేలా చక్రం తిప్పారు. నిర్మాణం పూర్తి కాగానే మొత్తం 5 ఎకరాల భూమిని తన భార్య ఆకేపాటి జ్యోతి పేరిట 2023 మే 6న రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో టీటీడీకి రాసిన 1.5 ఎకరాల భూమితో పాటు అందులోని కళ్యాణ మండపము ఎమ్మెల్యే భార్య ఖాతాలో చేరిపోయింది. టీటీడీ ఆ స్థలాన్ని మ్యూటేషన్ చేయించుకోవడానికి రాగా రెవెన్యూ శాఖ తిరస్కరించింది. మందపల్లి, శ్రీరంగరాజపురం, శేషమాంబపురం గ్రామాల్లో వందల ఎకరాలు ఆకేపాటి కుటుంబం చేతిలో ఉన్నట్టు ఆరోపణలున్నాయి. వాటిలో ఇంతవరకు 39.58 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసి వెబ్ ల్యాండ్ నుంచి తొలగించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు జగన్, అవినాష్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుటుంబం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగులో 30 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసింది. దాని విలువ ప్రస్తుతం 6 కోట్లుగా ఉంది. ఇదే ప్రాంతంలో మరో 23.15 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్ డివిజన్ చేసి బినామీ పేర్లతో వెబ్లాండ్లోకి ఎక్కించారు. దాన్ని ఆక్రమించింది దేవిరెడ్డి మనుషులేనన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా ఈ భూముల విలువ 10 కోట్ల రూపాయల పైనే ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బావమరిది, బద్వేలు వైసీపీ సమన్వయకర్త ఎన్ విశ్వనాథరెడ్డి, ఆయన అనుచరులు శంఖవరం రెవెన్యూ పరిధిలోని చింతపల్లి గ్రామ సమీపంలో 188.92 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. విశ్వనాథరెడ్డి ఒక్కరే 114.78 ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నట్టు బయటపడింది. ఆ భూముల్లో సాగు చేస్తూ భారీ పశువుల పాక నిర్మించారు. ఆయన నివాసమూ అక్కడే ఉంది. విశ్వనాథరెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి 22.61 ఎకరాలు, ఆంజనేయ ప్రసాద్ 24.39 ఎకరాలు, వావిళ్ల రమణయ్య 27.14 ఎకరాలు కబ్జా చేశారు. బద్వేలు ఆర్డీఓ డ్రోన్ సాయంతో సర్వే చేయించగా ఈ బండారం బయటపడింది. బద్వేలు పురపాలక సంఘం వైస్ చైర్మన్ వైసీపీ నేత గోపాలస్వామి ఒకప్పుడు తాపీ మేస్త్రి. వైసీపీ హయాంలో అక్రమాలతో ఇప్పుడు 100 కోట్లకు పడగలెత్తారు. చెన్నంపల్లె రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1755/1లో సుధాకర్ అనే దళితుడికున్న 5 కోట్ల విలువ చేసే ఎకరా భూమిని నకిలీ పత్రాలతో గోపాలస్వామి సొంతం చేసుకుని ఇతరులకు అమ్మకానికి పెట్టారు. 20 కోట్ల విలువైన మరో భూ ఆక్రమణ కేసు ఆయనపై ఉంది. బద్వేలులో ఆయన సాగించిన భూ కబ్జాల్లో ఒక జెడ్పీటీసీ సభ్యుడికి భాగస్వామ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గోపాలస్వామితో పాటు భార్య లక్ష్మమ్మ, తమ్ముడు కృష్ణయ్య, డ్రైవర్ లక్ష్మీనారాయణ జైలు పాలయ్యారు. ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద గోపాలస్వామి అరెస్ట్ అయ్యారు.
కాశీనాయన మండలం కొండ్రాజుపల్లె చెరువుకు నీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీకి చెందిన రమణయ్య ఎన్నిక కావడాన్ని జీర్ణించుకోలేని నలుగురు వైసీపీ నేతలు ఏకంగా 150 ఎకరాల చెరువును ఆక్రమించేసి పంటల సాగు చేపట్టారు. అసలు చెరువే లేనప్పుడు పదవిని ఎలా అనుభవిస్తావంటూ సవాల్ చేశారు. ఈ వ్యవహారాన్ని రమణయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి ఆక్రమణల్ని తొలగించారు. చుట్టూ ట్రెంచ్ తవ్వారు. మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం డి అగ్రహారంలో 81.69 ఎకరాల భూముల్ని స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొందరి హస్తం ఉన్నట్టు నిగ్గు తేల్చారు. బ్రహ్మంగారి మఠంలో శ్మశాన వాటికను వైసీపీ నేతలు వదిలిపెట్టలేదు. సర్వే నెంబర్ 464లో 10.05 ఎకరాల భూమిలో శ్మశాన వాటిక ఉండగా వైకాపా నేతలు దొంగ పత్రాలు సృష్టించి దీనిలో 6 ఎకరాలు కొట్టేసి సాగు చేసుకుంటున్నారు. ఎగువ నెల్లటూరు రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 288లోని 2682 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలోని 40 మంది వైసీపీ నేతలు కలిసి 150 కోట్ల విలువైన భూమి కాజేయడానికి ప్రణాళిక వేశారు. పట్టా భూములుగా చూపించి వ్యవసాయ విద్యుత్ సర్వీసులు తీసుకున్నారు. ఆ భూముల్లో 21 బోరుబావులు తవ్వేశారు. వాటిలో 5ంటికి ఎస్పీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. మిగతా వాటికి స్తంభాలు, విద్యుత్ లైన్లు వేశారు. విద్యుత్ సర్వీసులు తెచ్చుకొని ఆ భూములు ఏళ్ల తరబడి తమ అనుభవంలోనే ఉన్నాయని కోర్టులో చెప్పాలన్నది వారి ఎత్తుగడగా తెలుస్తోంది. అనాథలు, అభాగ్యుల కోసం రాజారెడ్డి అనే వ్యక్తి స్థాపించిన డాడీ హోంకి జమ్మలమడుగు మండలం మైలవరం వద్ద 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన 52 ఎకరాల భూమిపై పులివెందులకు చెందిన వైసీపీ కీలక నేత ఒకరు కన్నేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు 50 కోట్లు. డాడీ హోం నిర్వాహకుడు రాజారెడ్డిని 2023 ఆగస్టులో ఆయన సోదరుడు, మరదలు హత్య చేశారు. ఆయన ఆస్తులు కొట్టేసే కుట్రలో పులివెందుల కీలక నేత హస్తముందన్న ఆరోపణలున్నాయి. రాజారెడ్డి స్థాపించిన ట్రస్టులో తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని భూములు కాజేసేందుకు ఆ నేత ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఆ భూములు స్వాధీనం చేసుకున్నారు. కడపకు సమీపంలోని కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారి పక్కనే 18.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ఓ వ్యక్తి ఆక్రమించి లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలుగా విక్రయించేయడం వైసీపీ హయాంలోని భూ కబ్జాలకు పరాకాష్ట. ఆ భూమి విలువ ఇప్పుడు సుమారు 200 కోట్లు. ఆ వ్యక్తి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, గత ప్రభుత్వ పెద్దల సమీప బంధువుకు బినామీ అన్న ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో కడప నగరంలో మొత్తం 66 సర్వే నెంబర్లలోని 319 ఎకరాల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, 203 సర్వే నెంబర్లలోని 537 ఎకరాల్ని ఆక్రమించి లేఅవుట్లు వేశారని, మరో 7 సర్వే నెంబర్లలోని 3.86 ఎకరాల్ని ఆక్రమించేశారని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 1985-86లో ఎన్టీఆర్ ప్రభుత్వం పులివెందులలో 12.36 ఎకరాల భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది. వాటిలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఆ షెడ్లు కూలిపోయాయి. ఆ భూముల్ని కొంతమంది వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అక్కడ ఎకరా 4 కోట్లు విలువ చేస్తుండగా మొత్తం ఆస్తి 50 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. కేంద్ర మంత్రివర్గం 4 లేన్ల బద్వేల్, నెల్లూరు కారిడార్కు ఆమోదం తెలపడం రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ముందడుగు పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించడం, యువతకు సాధికారత కల్పించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారిడార్ను మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లాలో సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ భార్గవ తేజ ఆదేశాలతో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సినిమాల ప్రదర్శనకు సంబంధించిన అనుమతులు, అగ్ని ప్రమాద నివారణ చర్యల్ని పరిశీలించారు. ప్రేక్షకులకు కల్పించాల్సిన అన్ని సౌకర్యాలను తప్పనిసరిగా కల్పించాల్సిందేనని యజమానులకు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే హాళ్లను సీజ్ చేస్తామన్నారు. తినుబండారాలు, ఆహార పానీయాల నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యోగాంధ్రకు రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో యోగాభిలాషులు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. 12 జిల్లాల్లో అనుకున్న లక్ష్యానికి మించి పేర్లు నమోదయ్యాయి. లక్ష్యానికి చేరువగా మరో 8 జిల్లాలు ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో విశాఖపట్నం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. మొదటి వారం ప్రగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నివేదిక ఇవ్వనున్నారు. నెల రోజుల పాటు సాగే యోగాంధ్రలో మొత్తం 2 కోట్ల మంది పాల్గొనేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటి వారంలో 26,66,666 రిజిస్ట్రేషన్లు లక్ష్యంగా పెట్టుకోగా ఈ నెల 27 నాటికి అనుకున్న వాటికి మించి 28,55,048 మంది పేర్లు నమోదయ్యాయి. మొదటి వారంలో 2,600 మంది మాస్టర్ ట్రైనర్లు నమోదు లక్ష్యం కాగా 10,609 మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1,25,000 మంది ట్రైనర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. 2,600 మాస్టర్ ట్రైనర్ల శిక్షణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 5,353 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి అయింది. జిల్లాకు ఒక ఇతివృత్తం ఆధారంగా మొత్తం 26 జిల్లాల్లో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 9 పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా 8 చోట్ల నిర్వహించారు. యోగాంధ్రకు మొదటి వారంలోనే ప్రజల నుంచి స్పందన రావటం ఎంతో ఆశాజనకంగా ఉందని ఎంటీ కృష్ణబాబు అన్నారు. హర్యానా, రాజస్థాన్, పంజాబ్లో ఇవాళ నిర్వహించాల్సిన పౌర రక్షణ మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి. ఆపరేషన్ షీల్డ్ పేరుతో నిర్వహించాల్సిన మాక్ డ్రిల్స్ ను కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వాయిదా వేసినట్లు హర్యానా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్లోనూ మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి. ఇవాళ రాజస్థాన్లోని అన్ని జిల్లాల్లో డ్రిల్స్ జరగాల్సి ఉండగా పరిపాలనా కారణాల వల్ల వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం జూన్ 3న మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. ఈ మేరకు బుధవారం కేంద్రానికి లేఖ రాసిన పంజాబ్ ప్రభుత్వం తమ పౌర రక్షణ సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి సరిహద్దు రాష్ట్రాల్లో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పాక్ సరిహద్దుల్లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో గురువారం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్ర దాడులు జరిగినప్పుడు ప్రతిస్పందించే వ్యూహాలు, భద్రతా దళాల సంసిద్ధతపై సమీక్ష చేసేందుకు విన్యాసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో విన్యాసాలు వాయిదా పడ్డాయి. స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ రెరాకు వచ్చే ఫిర్యాదులపై బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి సంతృప్తి వ్యక్తీకరణ లేఖలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలుదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రెరా చూడాలని ప్రధాని కోరారు. గృహ మార్కెట్పై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి రెరా నిబంధనలను ఖచ్చితంగా పాటించడం కీలకమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 62,000 కోట్లకు పైగా విలువ చేసే పలు జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. అన్ని రాష్ట్రాల్లో పారదర్శకతతో కూడిన మంచి పాలన ప్రజలకు అందించాలని కోరారు. జాతీయ ప్రాజెక్టులు సత్వరమే అమలు చేసేలా సీఎస్లు చొరవ చూపాలన్నారు. లేకుంటే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతుందని ప్రధాని చెప్పారు. దేశవ్యాప్తంగా 100కు పైగా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో న్యూక్లియర్ పవర్ను సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని మోదీ ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రధాన అనుచరుడు ఎలాన్ మస్క్ మధ్య అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ట్రంప్ సర్కార్ నిర్ణయాలపై ఇప్పటికే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన మస్క్ ట్రంప్ నియమించిన ప్రభుత్వ విధుల నుంచి తప్పుకున్నారు. షెడ్యూల్ ప్రకారం తన బాధ్యతలు ముగిశాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. డోజ్ మిషన్ కాలక్రమేణా బలపడుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. గాజాలో ఐక్యరాజ్య సమితి ఆహార గిడ్డంకి వద్ద జరిగిన తోపులాటలో 4 ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజులుగా ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లు ఒక్కసారిగా ఆహార గిడ్డంకి వద్దకు రావడంతో గందరగోళం నెలకొందని అధికారులు తెలిపారు. తినటానికి ఏదైనా తీసుకోవాలనే తాపత్రయంతో వందలాది మంది అరుస్తూ లోపలికి వెళ్లడంతో తోపులాట జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కొందరు లోపలికి చొరబడేందుకు గిడ్డంగిలో కొంత భాగాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారని అధికారులు పేర్కొన్నారు.